మీ అత్త, మీ నాన్న మీరందరూ నా మీద ఎన్ని కుట్రలు చేసినా నిన్ను పట్టించుకోవడం మానేశానురా. మీరే ఎప్పుడైనా మీ తప్పు తెలుసుకొని మారుతారని చెప్పేసి ఎప్పుడు నేను ఆ విషయాలు పట్టించుకోను. కానీ నా పిల్లల జోలికి వచ్చినా, నా నా ఇంటి జోలికి వచ్చినా ఊరుకోనని మీకు చాలా సార్లు చెప్పాను. నన్ను అనాథ, అనాథ అని ఎన్ని సార్లు అన్నా పట్టించుకోలేదు. అలాంటిది ఈసారి నా పెద్ద కొడుకు పెళ్ళి ఆపేసి ఆడికి కన్నీళ్లు మిగల్చాలని చూస్తావా? వాడిని కిడ్నాప్ చేసి వాడి నూరేళ్ల జీవితంతో ఆడుకుందామని చూస్తావా? అని చెప్పేసి రామరాజు అయితే విశ్వక్ మీద కోప్పడుతూ ఉంటాడు. అదంతా విన్న శ్రీవల్లి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇదంతా చేసింది వీళ్ళా అనైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక వాళ్ళ పెద్ద చెల్లి వాళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉంటారు. ఈరోజు ఎలాగైనా సరే నిన్ను విడిచిపెట్టను. నా జోలికి వచ్చారు ఊరుకున్నాను. కానీ నా పిల్లల జోలికి వస్తే మాత్రం ఊరుకునేదే లేదు. నేను బతికేదే వాళ్ళ కోసం రా. వాళ్ళకి ఏదైనా అయితే నేను తట్టుకోలేను. అలాంటిది నా పిల్లల జీవితాలతో ఆడుకుందామని చూస్తున్నావా అని చెప్పేసి విశ్వక్ అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. నా పిల్లలు ఏమన్నా వాళ్ళ జోలికి ఎవరొచ్చినా ఊరుకునేదే లేదు. వాళ్ళని బ్రతకనివ్వను అని చెప్పేసి అయితే రామరాజు అంటూ ఉంటాడు. అలా రామరాజు అలా అనేసరికి ధీరజ్ వీళ్ళందరూ అయితే వాళ్ళ నాన్న కాసి అలా చూస్తూ ఉంటారు. సాగర్ వీళ్ళందరూ వాళ్ళ నాన్న కాసి అలా చాలా ప్రేమగా చూస్తూ ఉంటారు. అయినా నా కొడుకు జీవితాంతో నువ్వేం చేయాలనుకుంటున్నావు? నా కొడుకు పెళ్ళికి వచ్చినట్లుగా వచ్చి వాడిని కిడ్నాప్ చేసి పెళ్ళి ఆపేసి ఏం సాధిస్తారా అని చెప్పేసి రామరాజు అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి విశ్వక్ వాళ్ళ నాన్నమ్మ, నాన్న వీళ్ళైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఎలాగైనా ఈరోజు నిన్ను విడిచిపెట్టను, నిన్ను ప్రాణాలతో ఉంచను అని చెప్పేసి రామరాజు అయితే విశ్వక్ మీదకి వెళ్తూ ఉంటాడు. ఇక ఎంత ఆపినా సరే రామరాజు చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఈరోజు నిన్ను ఎవరూ కాపాడలేరు నా నుంచి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అలా అంటూ రామరాజు అయితే విశ్వక్‌ని ఇచ్చేస్తూ ఉంటాడు. అలా ఇదవ్వగానే శ్రీవల్లి అయితే వాడికి అలానే అవ్వాలి, అలానే చేయండి మామయ్య అన్నట్లుగా ఇచ్చేస్తూ ఉంటుంది. చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక రామరాజు అయితే అలా చేసేసరికి ఆగండి అని వేదవతి వీళ్ళంతా ఆపినా సరే అలా రామరాజు అయితే ఇదవుతూ ఉంటాడు. ఇక వెనక నుంచి ప్రేమ వచ్చి ఆగండి మామయ్య అని చెప్పేసి అయితే అందరినీ ఇచ్చేస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ వాళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. ఇక విశ్వక్ మెడలో ఉన్న కండువాని తీస్తూ ఉంటుంది. అదంతా చూసిన శ్రీవల్లి వీళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు. ఇక వాళ్ళని వీళ్ళని సపరేట్ చేసి బ్రతిమలాడుకుంటూ ఉంటుంది ప్రేమ. అదంతా చూసి శ్రీవల్లి ఇదెందుకు మధ్యలో వచ్చి ఆపింది అని చెప్పేసి నా భర్త జోలికి వచ్చిన వాడు బ్రతకడానికి వీల్లేదు అన్నట్లుగా చూస్తూ ఉంటుంది శ్రీవల్లి. ఇక మామయ్య ఆగండి, ఆగండి అని చెప్పేసి ఆపుతూ ప్రేమ అయితే మీకు దండం పెడతాను మామయ్య, కొద్దిసేపు ఆగండి. మా అన్నయ్య చేసింది తప్పే. మా అన్నయ్య తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. క్షమించండి మామయ్య అనైతే అంటూ ఉంటుంది ప్రేమ.